సుందరకాండలోని 5వ సర్గ తాత్పర్యం. తర్వాత ధీమంతుడైన హనుమంతుడు ఆకాశ మధ్యంలో తన కిరణాలచే వెన్నెలను విస్తృతంగా వ్యాపింపచేస్తూ గోశాలలో తిరుగాడుతున్న ఆబోతులో ఉన్న చంద్రుణ్ణి చూశాడు. లోకుల దుఃఖాలను అన్నిటినీ నశింపజేస్తూ సమస్త ప్రాణులను ప్రకాశింపజేస్తూ సముద్రాన్ని ఉప్పొంగింపజేస్తూ చల్లని కిరణాలతో ఆకాశంలో సంచరిస్తున్న చంద్రుణ్ణి హనుమంతుడు చూశాడు. భూమి మీద గల మందర పర్వతంపై ఏ శోభ ఉంటుందో ప్రదోష కాలాల్లో అంటే సాయంకాలాల్లో సముద్రం నందు ఏ ప్రకాశం ఉంటుందో జలమందలి కమలాలలో ఏ కాంతి ఉంటుందో అట్టి ప్రకాశమే చంద్రునిలో మహోజ్వలంగా కానవస్తున్నది. వెండి పంజరంలో ఉన్న హంస ఎలా ప్రకాశిస్తుందో, మందర పర్వత గుహలోని సింహం ఎలా ప్రకాశిస్తుందో, మదించిన ఏనుగు మీద ఉన్న వీరుడు ఎలా ప్రకాశిస్తాడో ఆకాశంలో ఉన్న చంద్రుడు కూడా అలా ప్రకాశిస్తున్నాడు. వాడి కొమ్ములున్న వృషభంలా, మహోన్నత శిఖరాలు గల తెల్లని మహాపర్వతంలా, బంగారు తొడుగులు దాల్చిన దంతాలు గల ఏనుగులా అప్పుడు పరిపూర్ణ కళలతో చంద్రుడు ప్రకాశిస్తూ ఉన్నాడు. చంద్రుడిని వర్ణిస్తున్నారన్నమాట హనుమంతుడు. మంచు తుంపర్లను మాలిన్యం తొలగిపోయి మహాగ్రమైన సూర్యుని కిరణాలు తనపై ప్రతిఫలించడం వలన అంధకారం అంతా నశించిపోగా గొప్ప కాంతిని పొంది స్పష్టంగా కానవస్తున్న అంకము అంటే మచ్చగలవాడు, అంకగలవాడు, పూజ్యుడు అయిన శశాంకుడు అంటే చంద్రుడు ప్రకాశిస్తున్నాడు. ఆకాశంపైకి వస్తూ ఉన్న ఆ చంద్రుడు శిలాతలం మీదికి ఎక్కి నిలబడ్డ సింహం వల్లే, యుద్ధరంగంలో ప్రవేశించిన గజరాజు వల్లే, రాజ్యాన్ని పొందిన రాజు వల్లే ప్రకాశిస్తున్నాడు. స్వర్గం వల్లే ప్రకాశిస్తూ ఉన్న పావనమైన సాయం సమయంలో చంద్రుడు ఉదయించి ప్రకాశిస్తూ ఉండడంతో చీకటి నశించింది. రాక్షసులు మాంసభక్షణానికి ఉపక్రమించారు. తమ తమ మనస్సులలోని కోపాలను విడిచి స్త్రీలు వారి ప్రియులు కలిసిపోసాగారు. ఆ సమయంలో చెవులకు ఇంపుగా వీణానాదం వినవస్తూ ఉన్నది. పవిత్ర చరిత్రులైన స్త్రీలు భర్తల పక్కన శయనిస్తూ ఉన్నారు. అమిత ఆశ్చర్యమును కలిగించు ప్రవర్తన గల రాక్షసులు సైతం విహరిస్తూ ఉన్నారు. వీరుడు బుద్ధిమంతుడు అయిన ఆ హనుమంతుడు అనేక రకాల గృహాలను తిలకించాడు. వాటిలో కొన్ని గృహాలలో మదించి ఏమరపాటుతో ఉన్న జనులున్నారు. మరికొన్ని గృహాలు రథాలతోనూ అశ్వాలతోనూ భద్రజాతికి చెందిన ఏనుగులతోనూ ఉత్తమమైన ఆసనాలతోనూ అలంకరింపబడినవిగా విరాజిల్లుతూ ఉన్నాయి. ఆ గృహాలన్నీ సిరి సంపదలతో తొలతూగుతూ కళకళలాడుతూ ఉన్నాయిట. ఆ గృహాలలో వసిస్తున్న రాక్షసులు పరస్పరం హేళన చేసుకుంటూ తమ బలిష్టమైన బాహువులను అటు ఇటు కదిలిస్తున్నారు. కొంతమంది మద్యపానంచే మత్తులై ఎక్కువగా ప్రేలాపనలతో నిమగ్నులై ఉన్నారు. మరికొందరు ఒకరినొకరు ఆక్షేపించుకొంచున్నారు. ఇలాంటి ధోరణిలో ఉన్న రాక్షసులు హనుమంతుని కంటపడ్డారు. రాక్షసులలో కొందరు తమ రొమ్ములను విరుచుకొంచున్నారు, కొందరు తమ ప్రియురాళ్లపై పడుతున్నారు, మరికొందరు విచిత్రాలైన రూపాలను ప్రదర్శిస్తూ ఉన్నారు. ఇంకా కొందరు దృఢాలైన ధనస్సులను ఎక్కుపెట్టి తిరుగుతున్నారు. ఆ గృహాలలోని అందమైన స్త్రీలు కొందరు తమ శరీరాలకు చందనాదులు అల్లుకుంటున్నారు, అంటే గంధం అలాంటివన్నీ పూసుకుంటున్నారట, సుగంధ ద్రవ్యాలు. మరికొందరు స్త్రీలు నిద్రిస్తున్నారు. చక్కని రూపము, అందమైన ముఖము ఉన్న ఇంకొందరు స్త్రీలు నవ్వుకుంటున్నారు. కొందరు వనితలు ప్రియుల పట్ల కోపం వహించి నిట్టూర్పులు విడుస్తున్నారు. ఇటువంటి స్త్రీలను కూడా హనుమంతుడు అక్కడ చూశాడు. ఆ మహానగరం ధ్వని చేస్తున్న మహాగజాలతోనూ పూజనీయులైన ఉత్తమ పురుషులతోనూ ప్రకాశిస్తుంది. దీర్ఘ నిశ్వాసలు విడుస్తున్న వీరులతో ఆ మహానగరం బుసలు కొడుతూ ఉన్న సర్పాలతో నిండి ఉన్న మడుగు మల్లె వెలుగొందుతూ ఉన్నది. ఆ నగరంలో బుద్ధిజీవులైన అంటే బుద్ధే ప్రధానంగా ఉన్నవాళ్ళు అనేక మంది రాక్షసులను హనుమంతుడు చూశాడు. వారు మనోహరంగా మాట్లాడుతూ శ్రద్ధాశక్తులతో నానా రకములైన కార్యములందు పాల్గొంచు జగత్తులో ప్రధానులై మనోహరమైన నామధేయాలతో అలరాడుతున్నారు. చక్కని రూపవంతులైన బుద్ధిజీవులందరూ సద్గుణాలతో విరాజిల్లుతూ తమ తమ గుణాలకు అనుగుణంగా ప్రవర్తిస్తూ భాషిస్తూ ఉన్నారు. వారిని చూసి హనుమంతుడు ఎంతో సంతోషించాడు. వికృత రూపులైన కొందరు రాక్షసులు కూడా అక్కడ హనుమంతుడికి కానవచ్చారు. వారి రూపాలకు అనుగుణంగానే వారి ప్రవృత్తులు అమరి ఉన్నాయి. తదనంతరం హనుమంతుడు
ఆ గృహములందు ఉత్తమ గుణగణాలను సంతరించుకున్నవారు, గొప్ప ప్రభావం కలవారు అయిన స్త్రీలను చూశాడు. ఆ రాక్షసాంగనలు తమ ప్రియుల ఎడగల ప్రేమాతిశయంచే మద్యపానం పట్ల అభిరుచి కలవారై ఉన్నారు. అంతేగాక కాంతివంతమైన నక్షత్రాల వల్లే వారు ప్రకాశిస్తూ ఉన్నారు. అర్ధరాత్రి సమయంలో కాంతితో ప్రకాశిస్తూ తమ ప్రియుల కౌగిళ్లలో ఒదిగిపోయి సిగ్గుపడుతూ కొందరు స్త్రీలు అమిత ఆనందాన్ని పొందుతున్నారు. పుష్పముల చేత కప్పబడిన పక్షుల మల్లే వారు కనిపించారు. అలాంటి స్త్రీలు కూడా కొందరు హనుమంతుని కంటపడ్డారు. మేడల పైభాగాలలో భర్తల ఒడిలో సుఖంగా కొందరు స్త్రీలు కూర్చుని ఉన్నారు. భర్తల ప్రేమకు నోచుకున్న మరికొందరు మన్మథావేశానికి గురి అయి వారితో రతిక్రీడలలో మునిగి ఉన్నారు. వీరందరూ ధర్మ మార్గావలంబులు. అలాంటి స్త్రీలను హనుమంతుడు చూశాడు. హనుమంతునికి కానవచ్చిన కొందరు స్త్రీలు వస్త్రవిహీనులై బంగారు తీగల వన్నెలో ఉన్నారు. అత్యంత సంభోగ ఆనందం అందించగల కొందరు అతివలు పుటం పెట్టిన బంగారు వర్ణంతో ఉన్నారు. చంద్రుల్లో మత్స్యరంగు వల్లే కొందరు స్త్రీల శరీర వర్ణం ఉంది. అందమైన అవయవాలు రంగు సంతరించుకున్న కొందరు స్త్రీలు ప్రియుల వియోగంతో బాధపడుతూ కనిపించారు. అమిత సౌందర్యవంతులై తమ మనస్సులకు ఆహ్లాదం కలిగించు ప్రియులు పొందులో ఆనందం అనుభవిస్తూ సుఖ సంతోషాలలో తమ తమ గృహాలలో ఉన్న స్త్రీలను హనుమంతుడు చూశాడు. చంద్రుని వల్లే ప్రకాశిస్తూ ఉన్న ముఖాల వరుసలు, వంకరగా ఉన్న కనురెప్పలు గల అందమైన నేత్రపంక్తులు, మెరుపుల యొక్క అందమైన మాలల వల్లే ఉన్న అలంకారాల వరుసలు అక్కడ హనుమంతుడికి కనిపించాయి. అందరు స్త్రీలు హనుమంతునికి కనిపించినప్పటికీ పరమ సౌందర్యవతి, నిలకడగా ధర్మ మార్గమందున్న రాజవంశంలో అవతరించినది, బాగుగా ఎదిగి విరాజిల్లు పూతీగ మల్లే కోమల శరీరం కలది, సంకల్ప మాత్రాన శరీరం దాల్చింది అయిన సీతాదేవి మాత్రం కనిపించలేదు. అతి ప్రాచీనమైన పాతివ్రత్య ధర్మమున నిరతురాలు, రాముని అందే దృష్టి గలది, రామ దర్శనానికే తను తప్పించిపోతున్నది, రాముని హృదయంలో స్థిరంగా నిలిచి ఉన్నది. సదా శ్రేష్ఠులైన స్త్రీలందరికన్నా ఉత్తమురాలైన సీత మాత్రం కనిపించలేదు. రామ విరహతాపముచే పీడితురాలే నిరంతరం భాష్పాలు కంఠమునందుగలది. పూర్వం కంఠమున అమూల్యమైన నిష్కమనే ఆభరణం ధరించినది. దట్టంగా అందంగా ఉన్న కనురెప్పలు కలది. మధురమైన కంఠస్వరం కలది. వనంలో నాట్యం చేయని ఆడునెవలి మల్లే ఉన్నది అయిన సీత మాత్రం హనుమంతుడికి కనిపించలేదు. అస్పష్టమైన చంద్రరేఖ వల్లే ఉన్నది. అంటే కృషించి ఉండడానికి, కాంతి తరిగి ఉండడానికి ఎగ్జాంపుల్ అన్నమాట చంద్రరేఖ అంటే. దుమ్ముచే కప్పబడిన బంగారు కడ్డీ మళ్ళీ గాయమై అది మానిపోగా దాని గుర్తుగా మిగిలిపోయిన బాణం దెబ్బ వల్ల ఏర్పడిన రేఖ మళ్ళీ వాయువుచే చెదిరిన మేఘమాల వల్లే ఉన్న సీతాదేవి మాత్రం హనుమంతుడికి కనిపించలేదు. నరేంద్రుడు యుక్తియుక్తంగా మాట్లాడు నేర్పుగల శ్రేష్ఠుడు అయిన శ్రీరాముని భార్య అయిన సీతాదేవి చాలాసేపు వెతికినప్పటికీ ఆమె కానరాకపోవడంతో హనుమంతుడు కాసేపు మందునివలే, అంటే కదల్లేని వాడిలాగా, మందుడంటే నిదానంగా మందబుద్ధిలాగా నిరాశ నిస్పృహలకు లోనయ్యాడు. శ్రీమద్ వాల్మీకి రామాయణమున సుందరకాండలోని 5వ సర్గ తాత్పర్యం సమాప్తం.